నమః. పెద్దలను గౌరవించాలి, పూజించాలని అందరూ చెప్తా ఉంటారు కదా. మరి చనిపోయేటువంటి తాత ముత్తాతలు, మన వంశీయులు ఎవరైతే ఉంటారో, మన వంశం పరంపర వాళ్ళ యొక్క తర్పణాలను చేయడం చాలా ముఖ్యమైన విషయం. పితృదోషాల కారణం ఏంటంటే పిల్లలు బాగా చదువుకోవడం ఇబ్బంది పడడం కానీ, మగ సంతానం కలగకపోవడం కానీ, వివాహమైనా కూడా వాళ్ళ అనుకూలంగా ఉండకపోవడం, ఇలాంటి అన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. దీనికి ఈ దోష నివారణ కోసం పితృతర్పణాలు అనేవి ఖచ్చితంగా చేయాలి. మహాలయ అమావాస్య ఇప్పుడు ఈ పౌర్ణమి నుంచి స్టార్ట్ అయింది, అమావాస్య వరకు ఉంటుంది. దాన ధర్మాలు చేయడం ముఖ్యమైనటువంటి అంశము. కాబట్టి పితృతర్పణాలు తెలియని వాళ్ళు కానీ అందరూ కూడా చేయాలి. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళందరూ కూడా దాన ధర్మాలు చేయడం వల్ల ఈ దోషాన్ని నివృత్తి చేసుకోవచ్చు. ముఖ్యంగా అన్నదానము, వస్త్రదానము, గొడుగు దానము, చెప్పులు దానము, వాళ్ళకి ఏవి ఇష్టం ఉంటాయో అవన్నీ కూడా అమావాస్య రోజు